పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత మొట్టమొదటి పత్రికా సమావేశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనే కదా రేవంత్ రెడ్డి. ఏదో విషయాలు చెప్పాడు. అందులో ఏమన్నాడో తెలుసా? ఒకసారి గుర్తు చేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక స్టేటస్ గురించి మేము కట్టుబడి ఉన్నాం అనే మాట తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ గడ్డ మీద పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాట్లాడిన మాట నా చెవిలో ఇంకా గింగురు అంటా ఉన్నా. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మనిషి తెలంగాణ ప్రజలను కాపాడతారని అనుకోవాలా? తెలంగాణ గురించి తుపాకీ పట్టుకున్న ఆయనే తెలంగాణ అవసరాల గురించి, ప్రయోజనాల గురించి పోరాటం చేస్తాడు అనుకోవాలా? లేకుంటే గురువు గారిని కలవడానికా? లేకుంటే ప్రజలను మభ్యపెట్టడానికా? దమ్ము ధైర్యం ఉంటే అదే ఇంతకుముందు చెప్పారు, ఏది 7 సీలేరు అయింది, ఒప్పించు. దేశంలో ఇప్పుడు చాలా స్పష్టంగా ఏం కనపడుతున్నది అంటే, ఈ రాష్ట్రంలో తెలంగాణలో పాలన గాలికి వదిలేసారు. పాలకులు అనబడే వాళ్ళు ఢిల్లీలో మకాం వేసినారు. నేనేం చెడు గురించి ఢిల్లీకి పోయినంత మాత్రాన చెడు అని మాట్లాడాను, కానీ ఇక్కడ ఒకటి అవగాహన చేసుకోవడం, ఆలోచించడం, దానికి అనుకూలంగా పాలనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న సంగతి మొదటగా చెప్పక తప్పదు. అయితే మొన్న 5 రోజులు, ఒకరోజు విరామంతో మరో 3 రోజులు ఇక్కడి పాలకులందరూ ఢిల్లీలో మకాం వేసి కూర్చున్నారు. మరి దేని గురించి ఉన్నారు అనేది నాకు పూర్తిగా తెలియదు. మన ప్రసార మాధ్యమాలలో వచ్చే అంశాలైతే చూస్తున్నాం, చదువుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు, సాధించుకునేందుకు, లేకపోతే ఏ దిశ లోపల పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తుంది అనే దాని మీద నాకైతే ఎక్కడ కూడా ఈ అంశాలు కనపడలేదు. వారి మనసులో ఉండొచ్చు, మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ అక్కడ వచ్చేదంతా దేని గురించి? మంత్రిమండలి కూర్పు, సరే పార్టీ నాయకుని ఎంపిక ఆర్ నిర్ణయం, అది పార్టీ నిర్ణయం, నేను కాదనా. మంత్రిమండలిది ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నవాళ్ళు చేయాలా? నేను ఒకటే అడుగుతున్నాను, 7-8 రోజులు ఢిల్లీలో కూర్చొని వీళ్ళు 63 65 ఇప్పుడు ఏదో 63 మంది, 61 63 64 ఓకే వాటెవర్, 64 మందిలో 4 కానీ 6 కానీ తీసుకోవడానికి 7 మాసాల తర్వాత, ఎన్నికల తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 7 మాసాల తర్వాత, 8 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఒక నిర్ణయానికి రాలేకపోయేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న పార్టీ పరిపాలన చేస్తుందంటారా 4 కోట్ల మందికి? సరే, అది వాళ్ళ సొంత వ్యవహారం. కానీ సామాజిక కూర్పు, సామాజిక ఆలోచన సమతుల్యం, ఇది ఒక ఛాలెంజ్ అయితే అది ఎట్లాగో పాటిస్తలేరు. మేము చెప్పడం కూడా వేస్టే. ఆ పార్టీ మొదటి నుంచి లేదు. టికెట్లు మన పార్లమెంట్లో ఎంతమందికి ఇచ్చారు? అసెంబ్లీలో ఎంతమందికి ఇస్తామని ఇచ్చారు? సామాజిక కూర్పు ఉందా? లేదే. మంత్రివర్గంలో సామాజిక కూర్పు ఉందా? లేదే. దాని గురించి మేమేదో మాట్లాడితే తప్పదు. వాళ్ళకి ఆ కోణమే లేదు.